Right. Good morning to all. Welcome to E-Ranga YouTube channel. My name is Pachipala Mallesh, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సో నిన్నటి క్లాస్లో మనం ఇంట్రొడక్షన్ క్లాస్ చేయడం జరిగింది. సో ఈరోజు డైరెక్ట్ క్లాస్కి వెళ్తున్నాను. ఈరోజు క్లాస్లో ఏంటంటే చాలామంది అడిగారు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద క్లాస్ చేయమని. సో దాని మీదనే నేను ఈరోజు క్లాస్ చేస్తున్నాను. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దీన్ని తెలుగులో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని పిలుస్తాము. సో మరి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కంటే ముందు ఇది ఎలా వచ్చింది, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ను ఎందుకు తీసుకురావడం జరిగింది, ఎవరు తీసుకురావడం జరిగింది, మన నీతి ఆయోగ్ సంబంధించి ఇటీవల ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దానిలో టాప్ పర్ఫార్మర్ గా ఏ స్టేట్ ఉంది అండ్ లీస్ట్ పర్ఫార్మర్ గా ఏ స్టేట్ ఉంది అనే అంశాలు మనం ఈరోజు క్లాస్ లో చూడాలి. సో దానికంటే ముందు ఈ సుస్థిర అభివృద్ధి అనే పదము మనకి ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటే దానికి ఒక చిన్న స్టోరీగా మనం గుర్తించుకోవాలి. ఏంటంటే 1983 ఇయర్లో మనకు బ్రెట్లాండ్ అనే ఒక వ్యక్తి కనపడతాడు. ఈ బ్రెట్లాండ్ అనే వ్యక్తి ఎవరంటే అప్పటి నార్వే ప్రధాని. ఈయన అధ్యక్షతన ఏం జరిగిందంటే ఒక మీటింగ్ అనేది జరిగింది. ఆ మీటింగ్ ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సు ఏంటంటే మనకి వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. సో ఈ సదస్సులో బ్రెట్లాండ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే మనకు ఒక దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సదస్సు జరిగినప్పుడు ఒక దాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని ఏమంటారు అంటే మనము అవర్ కామన్ ఫ్యూచర్ దీనిపైన వీళ్ళు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో అంటే వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే సదస్సులో అవర్ కామన్ ఫ్యూచర్ అనే అంశంతో వీళ్ళు ఏం చేశారంటే తెరపైకి తీసుకురావడం జరిగింది. అవర్ కామన్ ఫ్యూచర్ అంటే ఏంటంటే మన భవిష్యత్తు సంబంధించిన మన ఉమ్మడి భవిష్యత్తు అని చెప్పవచ్చు. దీన్ని మన ఉమ్మడి భవిష్యత్తు అంటే ఇది ఫ్యూచర్ సంబంధించి ఒక విధి విధానం ఉండాలనే ఉద్దేశంతో ఈ 1983లో బ్రెట్లాండ్ అనే వ్యక్తి ఈ వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ద్వారా అవర్ కామన్ ఫ్యూచర్ అనే దాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. దీన్ని మనం తెలుగులో ఏమని చెప్తామంటే మన ఉమ్మడి భవిష్యత్తు అనే దాంతో మనం తీసుకోవడం జరుగుతుంది. మరి మన ఉమ్మడి భవిష్యత్తులో భాగంగానే మనకు గతంలో ఏంటంటే పర్యావరణ అభివృద్ధి అనే పదం ఉంటుండే. పర్యావరణ అభివృద్ధి అనే పదం ఉంటుండే. దీని స్థానంలోనే ఈ పర్యావరణ అభివృద్ధి స్థానంలోనే మనకు మొదటిసారిగా సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని ఎవరు తీసుకొచ్చారంటే మనకు బ్రెట్లాండ్ అనే వ్యక్తి తీసుకురావడం జరిగింది. బ్రెట్లాండ్ వ్యక్తి ఎవరంటే నార్వే ప్రధానిగా పనిచేసిన వ్యక్తి 1983లో అని గుర్తించుకోవాలి. అంటే సుస్థిర అభివృద్ధి అనే పదం మనకి ఎప్పుడు వచ్చిందని చెప్తే ఏం చెప్పుకోవచ్చు, 1983లో దాన్ని తీసుకురావడం జరిగింది. ఇది 1987 నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఏంటంటే అవర్ కామన్ ఫ్యూచర్ అనే పదాన్ని 1987 నుంచి ఆమోదించి 1987లో ఆమోదించి 1988 నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. అంటే మనకి ఇక్కడ సుస్థిర అభివృద్ధి అనే పదం ఎప్పుడు వచ్చిందంటే మనకు 1988 నుంచి అమల్లోకి వచ్చింది అనే విషయం గుర్తుంచుకోవాలి. అండ్ సుస్థిర అభివృద్ధి అంటే మరి ఏంటి, ఈ బ్రెట్లాండ్ అనే వ్యక్తి ఏం చెప్పాడు, సుస్థిర అభివృద్ధి అంటే ఏం చెప్పాడంటే మన ప్రస్తుత అవసరాలు, మనం మానవ మనుగడకు సంబంధించిన ప్రస్తుత అవసరాలు తీరుతూ మా భవిష్యత్ తరాలకు కూడా భావి తరాలకు కూడా ఆ వనరులను అందించగలిగే శక్తిని లేదా స్థాయిని ఈయన ఏం చెప్తున్నారంటే సుస్థిర అభివృద్ధి అని చెప్పడం జరుగుతుంది. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి, మనకు ప్రస్తుతం ఉన్న మానవ మనుగడకు సంబంధించి ప్రస్తుతం ఉన్న వనరులని
ఆ, ఆ, సమకూర్చుకొని అదేవిధంగా భవిష్యత్ తరాలకు భావితరాలకు కూడా వనరులను అందించగలిగే స్థాయి లేదా శక్తిని మనం ఏం చెప్తున్నాం అంటే సుస్థిర అభివృద్ధి. ఇది ఎవరు చెప్తున్నారంటే బ్రెట్లాండ్ నిర్వచనం ప్రకారము అది నిర్వచనంగా మనం గుర్తించుకోవాలి. ఓకేనా, ఇది సుస్థిర అభివృద్ధికి సంబంధించిన మొదటిగా ఈ పదం ఎప్పుడు వచ్చిందంటే ఆ టైంలో 1983లో బ్రెట్లాండ్ ద్వారా వచ్చిందని గుర్తించుకోవాలి. తర్వాత సుస్థిర అభివృద్ధి అనే పదం ఇప్పుడు స్థిరపడిపోయింది. దాని మీద మనకు యుఎన్ఓ అంటున్నాం. యుఎన్ఓ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనందరికి తెలుసు యుఎన్ఓ అంటే ఏంటి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అని తెలుగులో అంటాము. మనకి ఇది అందరికి తెలిసిన విషయమే. 1945 అక్టోబర్ 24 ఇది సెటప్ అయిందనే విషయం మనకు తెలుసు. అండ్ యుఎన్ఓ మనకి దీని తర్వాత ఏం చేసిందంటే ఎస్డిజి గోల్స్ తీసుకురావడం జరిగింది. ఎస్డిజి గోల్స్ అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దీన్నే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటున్నాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను తీసుకురావడం జరిగింది. ఎవరు తీసుకొచ్చారు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటే యుఎన్ఓ వాళ్ళు తీసుకురావడం జరిగింది. మరి ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎప్పుడు తీసుకొచ్చారు వీళ్ళంటే మనకు 2015 సెప్టెంబర్లో దీని ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనే కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. ఎవరు తీసుకొచ్చారు, దీని ఫౌండర్ ఎవరంటే మనకు యుఎన్ఓ గాని గుర్తించుకోవాలి. యుఎన్ఓ దీని ఫౌండర్ గా మనం గుర్తించుకోవాలి. 2015 సెప్టెంబర్లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇంకా చెప్పాలంటే సెప్టెంబర్ 25 తారీఖున మనకి దీనిపై ఒక కాన్ఫరెన్స్ ఏం జరిగిందంటే న్యూయార్క్ లో దీనికి సంబంధించిన సమావేశం అనేది జరిగింది. ఈ న్యూయార్క్ లో జరిగిన సమావేశంలో 2015 అజెండా 2030 అజెండా 2030 అనే కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. అంటే 2030 నాటికి వీళ్ళు 17 గోల్స్ పెట్టుకున్నాడు. ఆ 17 గోల్స్ ను 2030 నాటికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అంటే చేరుకోవాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 17 గోల్స్ గురించి మనం మాట్లాడతాం. ఆ 17 గోల్స్ లో ఇప్పుడు నో పవర్టీ కానీ, జీరో హంగర్ కానీ, గుడ్ ఎడ్యుకేషన్ కానీ, గుడ్ హెల్త్ కానీ వీటికి సంబంధించిన అంశాలను కూడా అన్నిటిని ఏం చేశారంటే 2030 వరకు ప్రపంచంలో ఏ ఒక్క దేశం పేదరికంలో ఉండొద్దు, ఏ ఒక్క దేశము ఆకలితో అలమటించకూడదు అనే ఉద్దేశంతోనే ఈ అజెండా 2030 తీసుకురావడం జరిగింది అనే విషయం గుర్తుంచుకోవాలి. సో దానిలో భాగంగానే మనం ఏం చెప్తున్నాం అంటే 2015 సెప్టెంబర్ 25న దీన్ని సెటప్ చేయడం జరిగింది. అయితే ఇది మనకు 2016 నుంచి 2030 మధ్యలో వీటికి సంబంధించిన లక్ష్యాలను సాధించాలి. అంటే ఇప్పుడు యుఎన్ఓ అంటున్నాం కాబట్టి యుఎన్ఓలో మనకి ఎన్ని దేశాలు ఉంటాయంటే 193 దేశాలు ఉంటాయి. ఈ 193 దేశాలన్నీ కూడా దీనిలో ఏంటంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో భాగాలే అన్నమాట. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో భాగాలే కాబట్టి యుఎన్ఓలో ఉన్న 193 దేశాలు కూడా దీనిలో భాగాలే అనే విషయం గుర్తుంచుకోవాలి. అంటే వీళ్ళు ఏం చేయాలి, 2016 నుంచి 2030 మధ్యలో ఈ 17 గోల్స్ అనేది సాధించాలి అనే లక్ష్యంతో తీసుకొచ్చిందే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనే కాన్సెప్ట్ ని గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు జీకే కానీ అండ్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా వీటిని ఏం చేసుకోవాలంటే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన టాపిక్స్. అదేవిధంగా నీతి ఆయోగ్ మనకు 2018 నుంచి దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ఇస్తుంది. అంటే మన భారతదేశంలో ఏ రాష్ట్రం ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఏ రాష్ట్రం లిస్ట్ లో ఉందనే అంశాలను ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. 2018 నుంచి నీతి ఆయోగ్ ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది 2018. ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసిన రిపోర్ట్ ఎన్నోదంటే 3వ రిపోర్ట్. ఈ రిపోర్ట్ లో మరి ఏ దేశం ఎలా ఉంది, మన భారతదేశంలో రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి అంశాలు మనము ఇక్కడ క్లుప్తంగా చూడాలి. ఇక్కడ మనకు చిన్న బోర్డు ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. 1 వీక్ లో మనం దీన్ని మళ్ళీ పెద్ద బోర్డు సెటప్ చేద్దాం. ఇప్పటికైతే అడ్జస్ట్ చేసుకోండి. సో మనకి మేజర్గా ఇప్పుడు మరి 17 గోల్స్ ఏంటనే అంశాలను మనం చూడాలి. 17 గోల్స్ ఏంటనే విషయాన్ని మనం చూడాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం యుఎన్ఓ వాళ్ళు ఏం చేశారంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా మనకి ఏం చేస్తున్నారంటే 17 గోల్స్ ను వాళ్ళు సెటప్ చేయడం జరిగింది. 17 గోల్స్ ఉన్నాయి. అదే విధంగా ఏమున్నాయంటే 169 సబ్ గోల్స్ అనేటివి ఉన్నాయి. 169 సబ్ గోల్స్ అని ఉన్నాయి. 306 అనేటివి ఇండికేటర్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ 17 గోల్స్ ఏంటివి అని చూడాలి. ఇప్పుడు సబ్ గోల్స్ అనేది మనము కష్టం, ఎందుకంటే ఈ 17 గోల్స్ సాధించడానికి 169 సబ్ గోల్స్ అంటే ఒక లక్ష్యాన్ని సాధించాలంటే వాటిని
విభాగాలుగా విడగొట్టుకొని మనం చదవడం ద్వారా లేదంటే చేయడం ద్వారా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ 17 గోల్స్ సాధించడానికి 169 సబ్ గోల్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఉపలక్ష్యాలు పెట్టుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఇండికేటర్స్ కూడా, సూచికలు కూడా 306 సూచికలు ఎవరు సూచించారు ఇవన్నీ అంటే మనకు యుఎన్ఓ సూచించడం జరిగింది. మనకు సింపుల్ క్వశ్చన్ ఏమడగవచ్చు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో భాగంగా ఎన్ని గోల్స్ ఉన్నాయని అడగడానికి ఆస్కారం. ఎన్ని గోల్స్ అంటే 17 గోల్స్ ఉన్నాయి. ఎన్ని సబ్ గోల్స్ ఉన్నాయంటే 169 సబ్ గోల్స్ ఉన్నాయి. అదే విధంగా ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయంటే 306. అంటే మాక్సిమం మన క్వశ్చన్ ఎక్కడ అడుగుతారంటే ఇక్కడే అడుగుతారు. 17 గోల్స్ గురించే మనకు అడుగుతారు. సో మనకి యుఎన్ఓ గురించిన 17 గోల్స్ ఏంటనే అంశాలు మనం ఫస్ట్ చూడాలి. ఆ 17 గోల్స్ చూసినట్టయితే మనకి 17 గోల్స్ అంటే ఆర్డర్ వైజ్ ఉంటే ఈ ఆర్డర్ ని మనం కంపల్సరీగా గుర్తించుకోవాలి. సో ఫస్ట్ వన్ ఏంటంటే 17 గోల్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి నో పవర్టీ. నో పవర్టీ, నో పవర్టీ. అసలు పవర్టీ అంటే ఏంటి? పవర్టీ అంటే పేదరికము. పేదరికము, నో పవర్టీ అంటే పేదరికంలో ఎవరు ఉండకూడదు, పేదరికంలో ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఫస్ట్ గోల్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఫస్ట్ గోల్ ఏంటంటే నో పవర్టీ, ఎవరు పేదరికంలో ఉండకూడదు అనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ సెకండ్ ఏంటంటే జీరో హంగర్. జీరో హంగర్. సో జీరో హంగర్ అంటే ఏంటి? మరి హంగర్ అంటే ఆకలి, ఆకలితో అలమటించే వాళ్ళు. జీరో హంగర్ అంటే ఎవరు కూడా ఆకలితో అలమటించే వాళ్ళు ఉండకూడదు. ఎప్పటికి 2030 నాటికి ఎవరు పేదరికంలో ఉండకూడదు, ఎవరు ఆకలితో అలమటిస్తూ ఉండకూడదు. అది భారతదేశంలో కావచ్చు, ప్రపంచ దేశంలో ఏ దేశం అయినా కానీ మనకి నో పవర్టీ అండ్ జీరో హంగర్. ఇంకా ఇక్కడ నో పవర్టీ అంటే పేదరిక నిర్మూలన, పేదరికాన్ని నిర్మూలించాలి. అండ్ జీరో హంగర్ అంటే ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు అనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ మూడో గోల్ ఏంటంటే మనకు గుడ్ హెల్త్. గుడ్ హెల్త్, మంచి హెల్త్ ఉండాలి. మనం కామన్ గా ఆలోచిస్తే గుడ్ హెల్త్ అనేది ఉండాలి. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. వెల్ బీయింగ్ అనేది కూడా ఉండాలి. ఓకేనా? మంచి ఆరోగ్యం ఉండాలి అండ్ ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఉండాలి అనే ఉద్దేశంతో గుడ్ హెల్త్ అని తీసుకురావడం జరిగింది. అండ్ గుడ్ ఎడ్యుకేషన్. గుడ్ ఎడ్యుకేషన్. నేను ఇక్కడ ఇంగ్లీష్ లో రాసినప్పటికీ తెలుగులో చెప్తున్నా. అంటే మంచి విద్యను అందించగలగాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ. మరి జెండర్ ఈక్వాలిటీ ఏంటంటే జెండర్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం మనము? జెండర్ అనేది ఏంటి? లింగానికి సంబంధించింది. అంటే నువ్వు మేలా ఫీమేల్ అనేది తెలియజేసేది ఏంటంటే జెండర్. అంటే ఇప్పుడు ఉమెన్స్ మీద ఏంటంటే మనకు నువ్వు ఆడమనిషివి, అది చేయదు, ఇది కూడదని, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్తుంటారు కదా. అలాంటి జెండర్ ఈక్వాలిటీ అనేది కూడా సాధించగలగాలి. అందరూ సమానమే, మగవాళ్ళు సమానమే, ఆడవాళ్ళు సమానమే అనే కాన్సెప్ట్లో మనం దీన్ని తీసుకోవచ్చు. అంటే జెండర్ ఈక్వాలిటీ, అందరూ కూడా సేమ్ ప్రియారిటీ అనేది ఇవ్వాలి. ఓకేనా? సో నెక్స్ట్ 6th వన్ ఏంటంటే మనకి క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్. ఓకేనా? అంటే పరిశుభ్రమైన వాటరు, పారిశుద్ధ్యము. ఓకేనా? శుభ్రమైన వాటరు అండ్ పారిశుద్ధ్యము, దీనిలో కూడా మంచి సక్సెస్ సాధించాలి అనే ఉద్దేశంతోనే ఈ అజెండా 2030లో భాగంగా వీటన్నిటిని తీసుకోవడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే 17 గోల్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ. అఫోర్డబుల్ అందుబాటు ధరలో శక్తి వనరుల లభ్యతగా మనం గుర్తించుకోవాలి. అఫోర్డబుల్, అందుబాటు ధరలో శక్తి వనరుల లభ్యతగా మనం దీన్ని గుర్తించుకోవాలి. అండ్ 8th వన్ ఏంటంటే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో డీసెంట్ వర్క్ అంటే ఎకనామిక్ గ్రోత్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇండస్ట్రీస్ అండ్ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. నెక్స్ట్ 10th వన్ ఏంటంటే రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్. సో 11th వన్ ఏంటంటే సస్టైనబుల్
సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ ఇక్కడ గుర్తించుకోండి. ఇక్కడ మనకు బోర్డు చిన్న ఉంది కాబట్టి ఇక్కడ 11 రాశాను. ఈ 11 గుర్తించుకోవడానికి ట్రై చేయండి. మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మొత్తం 17 గోల్స్ ఉంటాయి అనుకుంటున్నాం. ఇప్పుడు 11 ఇక్కడ రాశాను. నెక్స్ట్ దీన్ని చెప్పేసిన తర్వాత మిగతా 6 కూడా ఇక్కడ రాస్తాను. ఇక్కడ మనం గుర్తించుకోండి, నో పవర్టీ. ఫస్ట్ గోల్ ఏంటంటే నో పవర్టీ, సెకండ్ ఏంటంటే జీరో హంగర్, అండ్ థర్డ్ ఏంటంటే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఫోర్త్ ఏంటంటే గుడ్ ఎడ్యుకేషన్, ఫిఫ్త్ ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ, అండ్ సిక్స్త్ ఏంటంటే క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్, అండ్ సెవెంత్ అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ, అండ్ ఎయిత్ ఏంటంటే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, ఇండస్ట్రీస్, నైన్త్ ఏంటంటే ఇండస్ట్రీస్, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పరిశ్రమలు అంటే ఆవిష్కరణలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు, వీటికి సంబంధించిన అంశాలను దీనిలో పెట్టడం జరిగింది. అండ్ 10th ఏంటంటే రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్, అసమానతలను తొలగించడం, అండ్ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, సుస్థిర నగరాలు అండ్ కమ్యూనిటీస్ గా మనం ఇక్కడ గుర్తించుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి, ఎవరైతే పవర్టీలో ఉంటారో వాళ్ళకి ఆకలి అనేది ఉండదు, గుర్తించుకోవడానికి చెప్తున్నా. ఎవరైతే పవర్టీలో ఉంటారో అంటే ఎవరైతే పవర్టీలో ఉండరో వాళ్ళకి ఆకలి అనేది ఉండదు. సో నెక్స్ట్ ఏంటంటే జీరో హంగర్ అనేది ఈజీగా గుర్తించుకోవచ్చు. ఓకేనా, ఇంగ్లీష్ టర్మినాలజీ గుర్తించుకోవడం వల్ల కూడా మనకి ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేయడానికి వస్తుంది. ఎవరైతే పవర్టీలో ఉన్నారో వాళ్ళకి ఆకలి అనేది ఉండదు. ఓకే, ఎవరు పవర్టీలో ఉండరో వాళ్ళకి ఆకలి ఉండదు. అదే విధంగా ఏముంటుంది అంటే మంచి హెల్త్ ఉంటుంది, వాళ్ళకి మంచి హెల్త్ ఉంటుంది, గుర్తించుకోవడానికి చెప్తుంది. మంచి హెల్త్ అనేది వాళ్ళకు ఉంటుంది. సరే, అదే విధంగా మంచి హెల్త్ ఉన్న వాళ్ళు ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ లో ఉంటారు. అంటే వానికి ఎలాంటి మానసిక రోగాలు లేవు, శారీరక రోగాలు లేవు. వాడేంటంటే మంచి ఎడ్యుకేషన్ ను చదవగలుగుతాడు, ఏదైనా అర్థం చేసుకోగలుగుతాడు. అండ్ ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్ ఈ ఫీమేల్ మేల్ అని భేదాలు అనేది ఎప్పుడు చూపడు, కాబట్టి జెండర్ ఈక్వాలిటీ ఖచ్చితంగా ఫాలో అవుతాడు. ఓకేనా, వీటన్నిటితో పాటు మనం క్లీన్ వాటర్ శానిటైజేషన్ అంటే చదువు ద్వారా ఇవన్నీ కూడా వస్తుంటాయి. క్లీన్ వాటర్ శానిటైజేషన్ అండ్ క్లీన్ ఎనర్జీ అంటే సహజ వనరులని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవడం, అందుబాటులో అందరికి వనరులు లభించే విధంగా చూసుకోవడం, అండ్ డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఇది చాలా గుర్తించుకోవాలి. మన ఇండియాలో తీసుకున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఎక్కువ దేనికి ప్రాముఖ్యత ఇచ్చారంటే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ఇండియా వాళ్ళు దేనికి ప్రాముఖ్యత ఇచ్చారంటే డీసెంట్ వర్క్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది అనే విషయం గుర్తుంచుకోవాలి. అండ్ ఇండస్ట్రీస్, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది కూడా మనకి ఏంటంటే దీన్ని కంపల్సరీ గుర్తించుకోవాల్సిన అంశాలుగా మనం గుర్తించుకోవాలి. అండ్ రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, ఇవి ఏంటంటే మనకు మొత్తం 17 గోల్స్ లో 11 గోల్స్ మాత్రమే ఇక్కడ రాశాను. నెక్స్ట్ 12 నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా, ఇక్కడ వరకు క్లియరా? ఓకే, సో మనకు 12th గోల్ తీసుకున్నట్టయితే 12th ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. ఇక్కడ బాధ్యతాయుత. కన్జంప్షన్ అంటే ఏంటంటే మనకు, ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి, కన్జంప్షన్ అంటే ఏంటంటే వినియోగము ఉత్పత్తి. అండ్ 13 ఏంటంటే క్లైమేట్ యాక్షన్ అంటే పర్యావరణ కార్యాచరణ అని అర్థం. 14 ఏంటంటే వాటర్ బిలో live below water, live on land. 16 వచ్చేసి పీస్ అండ్ జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ 17 ఏంటంటే పార్ట్నర్షిప్
ఫర్ గోల్స్. సో మనకు ఇవి మొత్తం 17 ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో రెస్పాన్సిబిలిటీ, కన్జంప్షన్ అండ్ ప్రొటెక్షన్, క్లైమేట్ యాక్షన్, లైవ్ బిలో వాటర్ అండ్ లైవ్ ఆన్ ల్యాండ్ అండ్ పీస్ అండ్ జస్టిస్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్. ఇవన్నీ ఏంటంటే మనకి 17 గోల్స్ గా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. 17 గోల్స్ మనకు యుఎన్ వాళ్ళు ఏం సూచించారు అంటే 17 గోల్స్ అండ్ 169 సబ్ గోల్స్, అదే విధంగా 306 ఇండికేటర్స్. అంతా బాగానే ఉంది. మరి మన ఇండియాకి రావాలి. ఇండియాలో మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి ఇండియా వాళ్ళు ఎప్పుడు దీన్ని తీసుకురావడం జరిగింది అంటే 2015లో యుఎన్ఓ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇండియా అనేది ఎప్పుడు చేరిందంటే ఇండియా కూడా సెప్టెంబర్లోనే చేరింది. ఇక్కడ యుఎన్ఓ ఒక డిసిషన్ తీసుకుందంటే 193 దేశాలు కూడా మనకేంటంటే దానిలో సభ్యత్వం ఉన్నట్టే. ఎందుకంటే యుఎన్ఓలో ఇండియా అనేది కూడా సభ్యత్వం ఉంది. ఓకే, కాబట్టి 193 దేశాల్లో ఇండియా కూడా యుఎన్ఓలో సభ్యత్వం ఉంది కాబట్టి మనకు దానిలో దీంతో పాటు 2015లోనే వీళ్ళు ఏం చేశారంటే సైన్ చేయడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని వీళ్ళు అంగీకరిస్తున్నట్టు సైన్ చేయడం జరిగింది. ఎవరు? ఇండియా వాళ్ళు. ఓకేనా. సో మన ఇండియా విషయానికి వస్తే మరి ఏంటంటే ఇండియా విషయంలో మనం ఏం గుర్తించుకోవాలి మేజర్గా అంటే ఇండియాలో ఏం చేస్తారంటే 2018 నుంచి నీతి ఆయోగ్ వాళ్ళు నీతి ఆయోగ్ సో నీతి ఆయోగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు 2018 అంటే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన రిపోర్టును రిలీజ్ చేయడం జరుగుతుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన రిపోర్ట్ను అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించిన రిపోర్ట్ను వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు? దానికంటే ముందు ఇక్కడ నీతి ఆయోగ్ అనేది వచ్చింది. ఏంటి నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అండ్ ఆయోగ్ అని పిలుస్తాము. ఇది నీతి ఆయోగ్. మనకందరికి తెలుసు ప్లానింగ్ కమిషన్ అంటే ప్రణాళిక సంఘం స్థానంలో మనకు నీతి ఆయోగ్ని సెటప్ చేయడం జరిగింది. 2015లో నీతి ఆయోగ్ని సెటప్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, ఒక ఉపాధ్యక్షుడు ఉంటారు, కొంతమంది సభ్యులు కూడా ఉంటారు. సో మనకి అధ్యక్షులుగా ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి అధ్యక్షులుగా ఉంటారు. అండ్ ఇప్పుడు ఉపాధ్యక్షులుగా వైస్ చైర్పర్సన్ గా ఎవరు ఉన్నారంటే రాజీవ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. అండ్ దీనికి సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎవరు ఉన్నారంటే అమితాబ్ కాంత్ అనే వ్యక్తి ఉన్నారు. అది తర్వాత విషయం, మనం నీతి ఆయోగ్ గురించి తర్వాత మాట్లాడదాం. మేజర్ గా నీతి ఆయోగ్ అనేది రిపోర్ట్ ఇస్తుంది కాబట్టి మనం దాని గురించి చర్చిస్తున్నాం. నీతి ఆయోగ్ దేనికి సంబంధించిన రిపోర్ట్ ఇస్తుంది అంటే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఇస్తుంది అంటే 2018-19 సంవత్సరం నుంచి ఇస్తుంది. 2018-19 సంవత్సరం నుంచి ఇస్తుంది. మరి 2018-19 సంవత్సరంలో నీతి ఆయోగ్ అంటే భారతదేశంలో ఎన్ని గోల్స్ తీసుకోవడం జరిగింది, ఎన్ని సబ్ గోల్స్ తీసుకోవడం జరిగింది, ఎన్ని ఇండికేటర్స్ తీసుకోవడం జరిగింది అంటే 13 గోల్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఓకేనా, 13 గోల్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది. 2018-19 రిపోర్ట్ లో నీతి ఆయోగ్ అనేది మొత్తం 17 గోల్స్ ఉన్నప్పటికీ ఎన్ని గోల్స్ తీసుకుందంటే 13 గోల్స్ మాత్రమే తీసుకుంది. మరి ఎన్ని సబ్ గోల్స్ తీసుకుందంటే 39 సబ్ గోల్స్ తీసుకుంది. 39 సబ్ గోల్స్ తీసుకుంది. అండ్ ఎన్ని ఇండికేటర్స్ తీసుకుందంటే 62 ఇండికేటర్స్ తీసుకుంది. ఓకేనా, 62 ఇండికేటర్స్ తీసుకుంది. 2018-19 రిపోర్ట్ ఇదే ఫస్ట్ రిపోర్ట్. ఓకేనా. అండ్ మరి 2019-2020 రిపోర్ట్లు మరి ఎన్ని గోల్స్ తీసుకుందంటే మనకు 17 గోల్స్ తీసుకుంది. ఇక్కడ 17 గోల్స్ తీసుకుంది. ఓకేనా, 17 గోల్స్. అదేవిధంగా 54 సబ్ గోల్స్ తీసుకోవడం జరిగింది. 54 సబ్ గోల్స్ తీసుకోవడం జరిగింది. అదే మరి ఎన్ని ఇండికేటర్స్ తీసుకుందంటే 100 ఇండికేటర్స్ తీసుకుంది. 100 ఇండికేటర్స్ తీసుకుంది. ఓకేనా. ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన రిపోర్ట్ ఏంటంటే 2020-21 సంబంధించిన రిపోర్ట్. ఈ 2021 సంబంధించిన రిపోర్ట్ లో ఎన్ని గోల్స్ తీసుకుందంటే 17 గోల్స్ తీసుకుంది. మళ్ళీ 17 గోల్స్ తీసుకుంది. ఓకేనా, 17 గోల్స్. ఎన్ని సబ్ గోల్స్ తీసుకుందంటే మనకి ఇక్కడ 70 సబ్ గోల్స్ తీసుకుంది. 70 సబ్ గోల్స్ తీసుకుంది. ఎన్ని ఇండికేటర్స్ తీసుకుందంటే 115 ఇండికేటర్స్ తీసుకోవడం జరిగింది. ఓకేనా, 115 ఇండికేటర్స్ వీళ్ళు తీసుకోవడం జరిగింది. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. 2018-19 నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం ఎన్ని గోల్స్ అని అడిగితే క్వశ్చన్ ఇంకా అది ఉంటుంది, మామూలుగా ఉండదు ఈ క్వశ్చన్ అనమాట. ఓకేనా, 13 గోల్స్ తీసుకుంది, 39 సబ్ గోల్స్ తీసుకోవడం జరిగింది, 62 ఇండికేటర్స్. క్లియర్. అండ్ 2019-20 ఎన్ని గోల్స్ అంటే 17 గోల్స్ టోటల్ గోల్స్ తీసుకుంది. కానీ సబ్ గోల్స్ అనేది 54 తీసుకుంది. ఇండికేటర్స్ 100 తీసుకోవడం జరిగింది. అండ్ 2020-21 ఈ రిపోర్ట్ లేటెస్ట్.
ఈ రిపోర్ట్ లేటెస్ట్ జూన్ లోనే వచ్చింది ఈ రిపోర్ట్ అనేది. ఈ 2021 ప్రకారం మనకి 17 గోల్స్ తీసుకుంది అండ్ 70 సబ్ గోల్స్ తీసుకోవడం జరిగింది, 115 ఇండికేటర్స్ తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఇది ఏంటంటే ఈ 2020-21 కి సంబంధించి నీతి ఆయోగ్ రిపోర్ట్. ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ కి సంబంధించి మళ్ళీ ఏ రాష్ట్రం మరి టాప్ లో ఉంది అండ్ తెలంగాణ ఏ ప్లేస్ లో ఉంది, లీస్ట్ లో ఏ ప్లేస్ లో ఉంది అనే విషయాన్ని తీసుకోవాలి. నీతి ఆయోగ్ సంబంధించి 2020-21 రిపోర్ట్ ప్రకారం. ఓకేనా, సో మనం ఆల్రెడీ 17 గోల్స్ తీసుకుందని చెప్పుకున్నాం అండ్ 70 సబ్ గోల్స్ తీసుకుందని చెప్పుకున్నాం, 115 ఇండికేటర్స్ తీసుకోవడం జరిగిందని చెప్పుకున్నాం. అయితే మరి దీనిలో టాప్ లో ఉన్నది ఏంటంటే దానికంటే ముందు ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. దీనిలో ఏంటంటే 0 నుంచి 100 వరకు పాయింట్స్ అనేటివి ఉంటాయి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రిపోర్ట్ లో 0 నుంచి 100 పాయింట్స్ వరకు ఉంటాయి. ఎప్పుడైతే 100 పాయింట్స్ ఒక రాష్ట్రం చేరింది అనుకో, ఒక అంశంలో 100 పాయింట్లు ఎప్పుడైతే చేరిందో అదేంటంటే ఇంకా 2030లో సాధించాల్సిన లక్ష్యం ఇప్పుడే సాధించిందని అర్థం. ఓకేనా, 2030లో సాధించాల్సిన లక్ష్యం ఇప్పుడే సాధించిందని అర్థము. ఓకేనా, 100 పాయింట్స్ వస్తాయి. ఓకేనా, ఇప్పుడు నీతి ఆయోగ్ రిపోర్ట్ 2020-21 ప్రకారము మనకు హైయెస్ట్ స్టేట్ ఏదంటే అంటే టాప్ లో ఉన్న స్టేట్ ఏంటంటే కేరళ. ఇది ఎన్ని పాయింట్స్ వచ్చిందంటే 75 పాయింట్స్ వచ్చింది, 75 పాయింట్స్ వచ్చింది. సో కేరళ టాప్ లో ఉంది. అండ్ సెకండ్ ప్లేస్ లో ఏమున్నాయంటే మనకు హిమాచల్ ప్రదేశ్ అదే విధంగా తమిళనాడు. ఈ రెండు కూడా సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి వీటికంటే 74 పాయింట్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా, 74 పాయింట్స్ రావడం జరిగింది. అండ్ థర్డ్ ప్లేస్ లో ఏమున్నాయంటే ఏపీ అండ్ గోవా థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి వీటికి అంటే మనకు వీటికి కూడా 74 పాయింట్స్ వచ్చాయి. ఓకేనా, నెక్స్ట్ మన తెలంగాణ రాష్ట్రం తీసుకుందాం. ఇప్పుడు కేరళ మనం 75 పాయింట్స్ తో ఈ స్థానంలో ఉందని చెప్పుకుంటున్నాం. ఓకేనా, అండ్ హిమాచల్ ప్రదేశ్ తమిళనాడు 74 పాయింట్స్ తో ఉంది, సెకండ్ ప్లేస్ లో ఉంది అనుకుంటున్నాం. అండ్ ఏపీ గోవా అనేది 74 కాదు, ఇక్కడ 73 పాయింట్స్ అని తీసుకోండి. 73 పాయింట్స్ తో మూడో ప్లేస్ లో ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ఇన్ కేసు కేరళ ఫస్ట్, హిమాచల్ ప్రదేశ్ సెకండ్, తమిళనాడు థర్డ్, ఏపీ ఫోర్త్, గోవా ఫిఫ్త్ ఇట్లా తీసుకుంటే తెలంగాణ అనేది ఏ ప్లేస్ లో ఉంటుంది అంటే 11వ ప్లేస్ లో ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేసినాం, హిమాచల్ ప్రదేశ్ తమిళనాడు రెండింటి కలిసి 2వ స్థానమే ఇచ్చినాం. ఈ స్థానాల విధంగా చూస్తే తెలంగాణ అనేది ఏ ప్లేస్ లో ఉంటుంది అంటే 6th ప్లేస్ లో ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయండి, కేరళ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఇక్కడ నో డౌట్. అండ్ హిమాచల్ ప్రదేశ్ తమిళనాడు నేను 2వ ప్లేస్ లో రాసిన. అట్లా కాకుండా హిమాచల్ ప్రదేశ్ సెకండ్, తమిళనాడు థర్డ్ అని ఇచ్చింది అనుకో, అప్పుడు తెలంగాణ అనేది ఏ స్థానంలో ఉంటుంది అంటే 11th ప్లేస్ లో ఉంటుంది. ఓకేనా, తెలంగాణ అనేది అట్లా కాకుండా హిమాచల్ ప్రదేశ్ తమిళనాడు 2వ స్థానంలో రాసిన, ఏపీ గోవా అనేది 3వ స్థానంలో రాసిన. ఈ విధంగా రాస్తే తెలంగాణ అనేది 6th ప్లేస్ లో ఉంటుంది. ఇది పేపర్ లో అది కరెక్ట్ గా లేదు, అందుకే మనం ఈ గ్యాప్ అనేది కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఈ డిఫరెన్స్ అనేది కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ విధంగా గుర్తుంచుకోండి, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ విధంగా గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది మనకు టాప్ లో ఉన్న స్టేట్స్ గా మనం గుర్తుంచుకోవాలి. అంటే 100 పాయింట్స్ వస్తాయి, 2030లో సాధించిన లక్ష్యాలు సాధించినట్టే. కానీ 100 పాయింట్స్ వచ్చినాయి, ఇక్కడ 75 పాయింట్స్ వచ్చినాయి. మరి తెలంగాణకి ఇక్కడ ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అంటే 69 పాయింట్స్ వచ్చినాయి. కానీ 2019-2020కి సంబంధించిన రిపోర్ట్ లో తెలంగాణకి ఎన్ని పాయింట్స్ వచ్చాయంటే 67 పాయింట్స్ వచ్చినాయి. 67 పాయింట్స్ నుంచి 69 పాయింట్స్ పెరిగినాయంటే 2 పాయింట్స్ పెరిగినప్పటికీ స్థానం అనేది తగ్గిపోయింది. మళ్ళా స్థానం అనేది ఎక్కువ అయిపోయింది. ఓకేనా, అంటే మంచి పర్ఫార్మర్ లో లేదన్నమాట. కాకపోతే ఫ్రంట్ రన్నర్ హోదా మాత్రం దక్కించుకుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇదేంటంటే నీతి ఆయోగ్ సంబంధించిన కేరళ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు అండ్ ఏపీ, గోవా అనేవి టాప్ లో ఉన్నాయి. తెలంగాణ అనేది ఈ విధంగా చూసుకున్నప్పుడు 6th ప్లేస్, ఈ విధంగా చూసుకున్నప్పుడు 11th ప్లేస్ గుర్తుంచుకోవాలి. 2019-20లో 67 పాయింట్స్ వచ్చినాయి, ఇప్పుడు మాత్రం 69 పాయింట్స్ వచ్చినాయి. మరి సగటుగా మన భారతదేశ పర్ఫార్మర్ లో ఎంత ఉందంటే సగటు 66 ఉంది. అంటే దీని సగటు కంటే మనది ఏముందంటే బెటర్ గానే ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. ఓకేనా, మరి లీస్ట్ లో ఉన్నది ఏంటంటే చివరి ప్లేస్ లో ఉన్నది ఏంటంటే బీహార్కి ఎన్ని వచ్చినాయంటే 52 పాయింట్స్ తో బీహార్ అనేది లీస్ట్ ప్లేస్ లో ఉందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకేనా, సో మనము ఇప్పుడు 17 అంశాలు చెప్పుకున్నాం కదా.
లక్ష్యాలు అని చెప్పుకున్నాం కదా. ఆ 17 లక్షల్లో మనము ఆ 17 లక్షల్లో ఇంత ముందుకు ఇప్పుడు ఏ ర్యాంక్ లో ఉందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం తీసుకున్నాం మనము, నో పవర్టీ తీసుకున్నాం. నో పవర్టీలో మరి తెలంగాణ ఏ స్థానంలో ఉంది, తెలంగాణ అనేది ఏ ప్లేస్ లో ఉంది అంటే మనకి ఇది 15వ ప్లేస్ లో ఉంది. 15వ ప్లేస్ లో ఉంది. నో పవర్టీలో తెలంగాణ రాష్ట్రం 15వ ప్లేస్ లో ఉంది. అండ్ జీరో హంగర్ లో ఎక్కడ ఉంది, జీరో హంగర్ లో ఇది 17వ ప్లేస్ లో ఉంది. తెలంగాణనే, ఓన్లీ తెలంగాణ 17వ ప్లేస్ లో ఉంది. జీరో హంగర్ లో 17వ ప్లేస్ లో ఉంది. అదే విధంగా గుడ్ ఎడ్యుకేషన్ లో మనకు ఎక్కడ ఉందంటే గుడ్ ఎడ్యుకేషన్ లో మనకి 19 ప్లేస్ లో ఉంది. గుడ్ ఎడ్యుకేషన్ లో 19 ప్లేస్ లో ఉంది. అండ్ సారీ, గుడ్ ఎడ్యుకేషన్ కాదు, ఇది ఏంటంటే మనకి గుడ్ హెల్త్ లో మనకి ఇది ఈ ప్లేస్ లో ఉంది. అండ్ గుడ్ ఎడ్యుకేషన్ లో మనకి ఏ ప్లేస్ లో ఉందంటే 10th ప్లేస్ లో ఉంది. గుడ్ ఎడ్యుకేషన్ లో 10th ప్లేస్ లో ఉంది. అదేవిధంగా జెండర్ ఈక్వాలిటీలో మనకి ఏ ప్లేస్ లో ఉందంటే 23వ ప్లేస్ లో ఉంది. జెండర్ ఈక్వాలిటీలో మనకి ఏ ప్లేస్ లో ఉందంటే 23వ ప్లేస్ లో ఉంది. అండ్ జెండర్ ఈక్వాలిటీ తర్వాత ఏమనుకున్నాం మనము, క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్ లో మనకి ఇది ఏ ప్లేస్ లో ఉందంటే మనకు 2వ ప్లేస్ లో ఉంది. అండ్ 7th వన్ ఏంటి, అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీలో ఏ ప్లేస్ లో ఉందంటే 1st ప్లేస్ లో ఉంది. అండ్ ఎయిత్ ఏంటంటే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ లో ఏ ప్లేస్ లో ఉందంటే 3వ ప్లేస్ లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇండస్ట్రీస్ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏ ప్లేస్ లో ఉందంటే మనకు ఇది 10th ప్లేస్ లో ఉంది. 10th ప్లేస్ లో ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. సారీ, 10th కాదు, 15 లో ఉంది. 15 ప్లేస్ లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా మనకి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ గతంలో నో పవర్టీలో ఏ ప్లేస్ లో ఉన్నది అంటే 13వ ప్లేస్ లో ఉన్నది. గత రిపోర్ట్ లో 2019-20లో 13వ ప్లేస్ లో ఉన్నది ఏ ప్లేస్ పోయింది, 15వ ప్లేస్ పోయింది. అంటే దిగజారిపోయింది నో పవర్టీలో. అండ్ జీరో హంగర్ లో 18వ ప్లేస్ లో ఉన్నది ఏకి వచ్చింది, మనకి 17 ప్లేస్ కి వచ్చింది. అంటే కొంచెం బెటర్ ప్లేస్ లో ఉంది. అంటే 2020-21 సంబంధించి ఇది, 2019-20కి సంబంధించి ఇవి ప్లేసెస్ అన్నమాట. అండ్ గుడ్ హెల్త్ లో ఎంత ఉన్నది మనకి, గతంలో ఎంత ఉన్నది అంటే ఇప్పుడు ఎంత ఉందంటే గుడ్ హెల్త్ లో 19వ స్థానం ఉంది కదా. అండ్ గతంలో ఎంత ఉన్నదంటే ఇది 10వ ప్లేస్ లో ఉన్నది. 10వ ప్లేస్ నుంచి అట్లా దిగజారిపోయింది. అంటే ఈ విధంగా చూసినప్పుడు కొన్నిట్లో మంచిగా ఉంది, కొన్నిట్లో ఇది దిగజారిపోవడం జరిగింది. సో ఇది ఈ రోజుకి సంబంధించిన క్లాసులో. ఇంకా వీటికి సంబంధించిన రిపోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియో ఈ రోజు లెంతీ అయింది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.